హలో అండి. గ్రహణం టైంలో కొన్ని మిత్స్ వింటూ ఉంటాం గదా! అవి నిజమా కాదా ఇవాళ మాట్లాడదాము. జనరల్‌గా గ్రహణం టైంలో ఏమి తినకూడదు, తాగకూడదు, వంట చేయదు అని అంటూ ఉంటారు గదా! పూర్వకాలంలో ఏంటంటే కరెంట్ ఫెసిలిటీ లేకపోవడం వల్ల అంటే చీకట్లో స్త్రీలు ఇబ్బంది పడతారనే ఉద్దేశ్యంతో వాళ్ళు ముందుగానే వంట ప్రిపేర్ చేసుకొని వంట తినేయమని చెప్పేవాళ్ళు. సో, మళ్ళీ ఆ టైంకి అందరూ ఖాళీగా ఉండడం ఇంపార్టెంట్ అన్నమాట ఆ రోజుల్లో. అయితే ఈ రోజుల్లో మనకి కరెంట్ అవైలబిలిటీ 24 అవర్స్ ఉంది. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు కాబట్టి గ్రహణం టైంలో మనం వంట చేసుకోవచ్చు, వాటర్ తాగొచ్చు, మామూలుగా ఫుడ్ తీసుకోవచ్చు. ఇంకా మనకి ప్రెగ్నెన్సీ స్త్రీలలో అయితే ఇంకా రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటారు బాగా. ఇంకా అవైతే అన్నీ మిత్సే అండి. కరెక్ట్ అయితే కాదు. ప్రెగ్నెంట్ లేడీస్ వెళ్ళకలానే పడుకోవాలి. అటు కదలొద్దు, ఇటు కదలొద్దు అంటూ ఉంటారు. ఏమి తాగకూడదు, తినకూడదు, షార్ప్ థింగ్స్ పట్టుకోవద్దు అని చెప్తూ ఉంటారు. ఇది కూడా అయితే అసలు నిజం కాదండి. అంటే వాళ్ళు కూడా చీకటి ట టైంలో ఒకవేళ అటు ఇటు తిరగడం వల్ల కింద పడొచ్చు. లేదా షార్ప్ థింగ్స్ ఏమన్నా కుచ్చుకొని ఇబ్బంది పడొచ్చు. సో, వాళ్ళని కూడా ముందుగానే తినేసి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ టైంలో ఏమి తినొద్దు, తాగొద్దు, కదలొద్దు అని చెప్పుంటారు. అది ఆ టైంలో సేఫ్టీ కోసం కరెక్టే. ఈ రోజుల్లో అయితే మన కరెంట్ అవైలబిలిటీ 24 అవర్స్ ఉంది కాబట్టి మనకైతే ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే అవసరం లేదు. జనరల్‌గా అయితే సైంటిఫిక్‌గా చూస్తే ఆ రేస్ అనేవి డైరెక్ట్‌గా ప్రెగ్నెంట్ లేడీ మీద పడినా కూడా బేబీకి కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో, మనం సేఫ్టీ కోసం అయితే మీకు టెన్షన్‌గా అనిపిస్తే జస్ట్ ఆ టైంలో బయటికి వెళ్ళకుండా ఉంటే చాలు. కానీ మీరు హ్యాపీగా అటు ఇటు నడవచ్చు, వాటర్ తాగొచ్చు, ఫుడ్ తీసుకోవచ్చు. ఎటువంటి రిస్ట్రిక్షన్ అయితే అవసరం లేదు. ఓకేనా? థాంక్ యూ.